గణేశాయ నమః. శ్రీ సరస్వతి నమః. శ్రీ గురుభ్యో నమః. భక్తులారా, వ్యాస ప్రోక్త భాగవత మహాపురాణం సత్సంగంలో భాగంగా యథాతథంగా చెప్పుకున్నాం. నిన్నటి వరకు మనం 9 స్కందాలు పూర్తి చేసి 10వ స్కందాన్ని 104 భాగాలుగా చెప్పుకున్నాం. ఈ రోజున 105వ భాగం చెప్పుకుందాం. చెప్పుకునే ముందు వ్యాసుల వారికి నమస్కారం చేసుకుందాం. అలానే ఈ క్షేత్రపాలకుడైన ఆంజనేయ స్వామికి నమస్కారం చేసుకుని సమర్థగురు సాయినాథ్ మహారాజ్కి జై చెప్పుకుంటూ ప్రారంభం చేద్దాం. పశ్యాస్య మేనార్యమనంతాద్యే పరాత్మని త్వయ్యపి మాయిని మాయాం వితచ్చేక్షితుమాత్మవైభవం అహం కియానైచ్చమివార్చిరగ్నౌ. కృష్ణుడి యొక్క మహిమను చూసిన బ్రహ్మదేవుడు స్తుతి చెప్పుకుంటున్నాం మనం. సర్వేశ్వర, నా మూర్ఘత్వం ఏం మూర్ఘత్వం అని చెప్పాలయ్యా. నువ్వు అనంతుడివి, ఆది పురుషుడైన పరమాత్ముడివి. మాయలు నేర్చిన నా వంటి వారిని సైతం నీ మాయల్లో ముంచి భ్రమింపచేసే మహిమాన్వితుడివి నువ్వు. అటువంటి నిన్ను నా మాయచే తికమకపరిచి నీ మహిమలు ఎటువో తెలుసుకోవటం కోసం అజ్ఞానం చేత ప్రయత్నించానయ్యా. అయినా నా పట్ల కనికిరాన్ని చూపి మన్నించాలి నువ్వు. ప్రభో, నీ ముందు నేను ఎంతటివాడినయ్యా. అగ్ని నుండి పుట్టిన జ్వాల అగ్నిని ఏమి చేయగలదు అంటూ, నీ నుండి పుట్టిన నేను నిన్నేం చేయగలుగుతానయ్యా అని అప్పుడు తన యొక్క అజ్ఞానాన్ని మన్నించమని ప్రార్థిస్తున్నాడు కృష్ణ భగవానుణ్ణి. బ్రహ్మదేవుడు ఏం చేశాడు? ఈయన మాయ చేసేసాడు అన్నిటినీ. గోవత్సాలని, గోపాలకుల్ని, గొల్లపిల్లల్ని అందరినీ మాయం చేస్తే స్వామి అంతకన్నా మాయావి కదా. వాళ్ళ రూపాలు ఈయన ధరించి రోజు వెళ్తున్నాడు ఇళ్ళకి. గొడ్లను మేపుతున్నాడు. గొడ్లు కూడా ఆయనే, ఆయన కూడా గొడ్లను మేపే పిల్లలు కూడా ఆయనే అయిపోయి రోజు మేపుకుంటూ మళ్ళీ రోజు తీసుకెళ్ళి వాళ్ళ అమ్మల దగ్గర పడుకుంటున్నాడు హాయిగా. వాళ్ళకేం తెలుసు పాపం, వాళ్ళ పిల్లలే అనుకుంటున్నాడు. మాయావి చేసిన పనుల్ని మెచ్చుకుంటూ స్తుతిస్తున్నాడు బ్రహ్మదేవుడు. ఈ బ్రహ్మదేవుడు చేసిన పని కదా. కిందకు వచ్చి చూస్తున్నాడు ఏమైంది కథ అని. చూస్తే తనలాంటి బ్రహ్మ కూడా అక్కడ కనబడ్డాడు ఒకడు. దాంతో ఇంకా ఆయనకి క్షమించమని అడుగుతున్నాడు. అతః క్షమస్వాచ్యుతమే రజో భువో యజానతస్త్వత్వా తత్ భృదగీశమానినః జావలే పాంధతమోంధచక్షుష ఏషోనుకంప్యో మయినాథపానితి. నువ్వు శాశ్వతుడు అయ్యా పరమాత్మ. అంతే కదా. బ్రహ్మలు అనేక మంది మారుతూ ఉంటారు. ఆయన నువ్వు శాశ్వతుడివి. నేనా రజోగుణ సంజాతుడిని. నీ స్వరూపాన్ని ఏమాత్రం ఎరగని వాడిని నేను నీకంటే వేరుగా ఈ జగత్తుకు ప్రభుడని భావించుకున్నానయ్యా. నేను సృష్టికర్తను అనే గర్వంలో పడి కన్ను మిన్ను కానకపోయాను. వాస్తవంగా నేను నీ వల్లనే సనాథుణ్ణి, నీకు అధీనుణ్ణి, నీకు మృత్యుణ్ణి. నీవు కనికరింపదగిన వాడినయ్యా. కనుక నన్ను నా అపరాధాన్ని క్షమించు. క్వాహంతమో మహదహంకచరాగ్నివార్భూ సంవేష్టితాండఘట సత్వవితస్తికాయ తే దృగ్విధా విగణితాండపరాణుచర్యా వాతాధ్వరో వివరస్య చ తే మహిత్వం. పరమపురుష, ప్రకృతి, మహత్తు, అహంకారం, ఆకాశం, వాయువు, అగ్ని, జలం, భూమి అనే అష్ట ఆవరణలతో కూడి ఉండేది బ్రహ్మాండమయ్యా. అటువంటి బ్రహ్మాండాన్ని నేను 7 అడుగుల శరీరం గలవాడను. ఇట్టి బ్రహ్మాండాలు అసంఖ్యాకంగా నీ రోమకూపాల్లో గవాక్షాల ద్వారా ప్రసరించే సూర్యరశ్మిలోని పరమాణువులలాగా నిరంతరం ప్రవర్తిల్లుతూ ఉంటాయి. అటువంటి విరాస్తుడు అయిన నీవెక్కడా, నేనెక్కడా? నేను చాలా అల్పుణ్ణి స్వామి. ఓ అధోక్షజ, ఓ కృష్ణ. ఉక్షేపణం గర్భగతస్య పాదయో కింకల్పతే మాతురద్ధోక్షజాగసే
కిమస్తి నాస్తి వ్యపదేశభూషితం తవాస్తి పుక్షే చేదప్యనంత. గర్భంలో శిశువు ఏం చేస్తుంది? అటు ఇటు కదులుతూ కాళ్ళతో తంటుతూ ఉంటుంది అమ్మని కదా. ఆమె ఎప్పుడన్నా ముద్దుగానే భావిస్తుంది, కానీ నన్ను తన్నుతున్నదని ఎప్పుడైనా అనుకుంటుందా స్వామి? అలానే ఈ విశ్వం అంతా నీ కడుపులోనే ఉంటుందయ్యా. నేను ఒక శిశువుని, అందువల్ల నా ఈ చర్యలకు నువ్వు నన్ను దండింపకవయ్యా. నేను చేసిన పనికి కన్న తల్లిలాగా నాపై కృప చూపవయ్యా. ఇలా జగత్రయాంతో దధి సంప్లవోదే నారాయణ శోధర నాభినాలా వినిర్గతోజస్తతి వాంగ్మవై మృష కింతీశ్వరత్వన్న వినిర్గితోస్మి. మహాప్రళయకాలంలో ఈ లోకాలన్నీ కూడా సముద్రంలోనే ఉంటాయి. అప్పుడు వటపత్రశాయే ఉండే నీ నాభి కమలంలోంచి ఉద్భవించా నేను కదా. కాబట్టి ప్రభు, నీ నుండి వచ్చిన వాడినయ్యా, నీ కొడుకునయ్యా నేను, నన్ను క్షమించవయ్యా. ఎక్కడ పోయాడైనా? ఆర్తి టైం అయిపోయి 5 నిమిషాలు అయింది. రామకృష్ణ, నారాయణస్త్వం నహి సర్వదేహినాం ఆత్మాస్య ధీశాఖిల లోకసాక్షి నారాయణోం గన్నర భూజలాయన తచ్చాపి సత్యం నతవైవ మాయా. మహాప్రళయకాలంలో ఈ ముల్లోకాలు నీలోనే ఉంటాయి కదా. ముల్లోకాలు కాదు, సమస్త లోకాలు కూడా సమస్త జీవులకి ఆత్మవి. కాబట్టి నిన్ను నారాయణుడు అంటారయ్యా. నారా అంటే జీవులకి ఆశ్రయం, కాబట్టి సకల జీవులకి ఆశ్రయమైనాడు కాబట్టి నిన్ను నారాయణుడు అంటారు. సకల జగత్తును జీవులను ప్రవర్తింపచేసేవాడు నారాయణుడు. అంతేకాదు ఇంకొక అర్థంలో జలములు నివాస స్థానంగా గలవాడివి నువ్వు కనుక నారాయణుడివి. ఇవన్నీ నీ అంశాలు అడగటం వల్ల ఒక విధంగా ఇదంతా నీ మాయే అయ్యా. విష్ణార్పణమస్తు. సాయి श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। चेकोरा हारती को सद्गुरुनाथ देव साईनाथ पांचभूति तत्वंलोने हारतुलितुमुरा निर्गुणम स्थिति वीडी एट्टी आकारं పొందిదు సాయిరా సర్వం నీవే ఇంక ఉండి తల్లివలే రజోతమో సత్వం నుండి మాయడు జనించే బాబా మాయడు జనించే ఆ మాయ నుండి వేరే మాయ ఏ తిరుగవచ్చే సప్త